రెండు చేతులు గట్టిగా పైకెత్తి చెప్పండి. బోల్ విశ్వపాలిని జగదాంబ మాతాకి జై. బోల్ భ్రమరాంబ మాతాకి జై. ఈరోజు మన దేవాలయంలో అమ్మవారికి శాకాంబరి అలంకరణ జరుగుతుంది. శాకాంబరి అలంకరణ, శాకాంబరి దేవత పూజా కార్యక్రమం. అయితే మన దేవాలయంలో ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి కాయగారు తీసుకొని అమ్మవారి కూరగాయల ప్రసాదాన్ని మీరందరూ తీసుకుంటే మీరందరూ అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు అంటే ఈ ప్రపంచం మొత్తం కరువు కాటకాలతోటి దారిద్రాన్ని అనుభవిస్తున్న సమయంలో అమ్మవారి దేహం నుంచి ప్రకృతి పుట్టి అన్నపానామృతాలు అంటే అమ్మవారు ఆ యొక్క కూరగాయలు, రకరకాల కూరగాయలు అన్నిటినీ ఉద్భవింపజేస్తున్నారంట అమ్మవారు. అందుకే అమ్మవారిని శాకాంబరిగా చేస్తారు. దేవి భాగవతం ప్రకారము ఒక సంవత్సరంలో అమ్మవారి 4 నవరాత్రులు ఉంటాయి.
చైత్రమాసం మొదలైనప్పుడు వసంత ఋతువు మొదలైనప్పుడు నుండి శారదా నవరాత్రులు వసంత నవరాత్రులు, ఆ తర్వాత అమ్మవారికి గ్రీష్మ ఋతువు ప్రారంభమైనప్పుడు వారాహి నవరాత్రి ఉత్సవాలు, అలాగే శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు ఆషాఢ మాసంలో, అలాగే శరత్ ఋతువు ప్రారంభమయ్యేటువంటి సమయంలో శరత్ నవరాత్రులు, దేవీ నవరాత్రులు, ఈ విధంగా 4 నవరాత్రి ఉత్సవాలు మన సంవత్సరాలను చేస్తారు అమ్మవారి దేవి భాగవతం ప్రకారం. అందుకే అమ్మవారి కళ్ళ నుండి కారినటువంటి జలధారనే ఈ భూమండలం మీద నదులు సముద్రాలే వెలువరిస్తున్నాయి. అలాగే అమ్మవారి దేహం నుంచి ఉద్భవించినటువంటి అన్నపానామృతాలే శాఖాలే మనందరికీ శక్తినిస్తున్నాయి, ఫలాలే మనందరికీ శక్తినిస్తున్నాయి. కాబట్టి ఏ ఒక్కరికి కూడా ఈ శాకాంబరి పూజ చేయడం వల్ల ఏంటంటే కరువు కాటకాలు రావు. పూర్వము గ్రామాల్లో నాట్లు వేసే సమయంలో, నాట్లు ప్రారంభం వేసే గ్రీష్మ ఋతువు ప్రారంభ సమయంలో అమ్మవారికి శాకాంబరి నవరాత్రి ఉత్సవాలని 9 రోజులు కూరగాయలతో అమ్మవారికి పూజ చేసి తర్వాత వన భోజనాలు చేసినటువంటి వారు. ఆ కూరగాయలతోనే వనంలో వంట చేసుకొని అందరూ తినేటువంటి వారు. ఎందుకంటే ఈ సంవత్సరం మాకు పంట బాగా రావాలి, క్రిమి కీటాదుల వల్ల మా ప్రకృతి చెడిపోవద్దు, పంట చెడిపోవద్దు అని చెప్పి ఆ యొక్క అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు చేసి కరువు కాటకాలు మా ఊరు దరిదాపులో కూడా రావద్దు, జ్వరాది విష రోగాలు రావద్దు, ఏ రోగాలు రావద్దు అని గ్రామాల్లో ఆ యొక్క మన జనాలు మన శాస్త్ర ప్రకారంగా ఆ యొక్క శాకాంబరి ఉత్సవాన్ని నిర్వహించేటువంటి వారు. దేవి భాగవతాన్ని అనుసరించి, దేవి భాగవత కథాన్ని అనుసరించి ఆ యొక్క అమ్మవారికి శాకాంబరి యొక్క పూజ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తే ఏ ఒక్కరికి కూడా అన్నపానామృతాల కంటే తినేది తాగేది, తినేది ఆహారము జలానికి ఏ లోటు ఉండదంట. అంటే మన బాడీలో ఇప్పుడు అంటారు సోడియం తక్కువైంది, డిహైడ్రేషన్ వస్తుంది, మీరు వాటర్ ఎక్కువ తాగాలి, నీళ్ళు ఎక్కువ తాగాలి, నీళ్ళు ఎక్కువ తాగాలి అంటారు కదా. అలా మన బాడీలో నీటి శాతం కానీ ఆ యొక్క మిగతా రకమైన విటమిన్స్ అన్ని తగ్గకుండా ఉండాలంటే అమ్మవారికి ఏం చేయాలంటే అంటే శాకాంబరి అలంకరణ చేసి పూజ చేయాలి. అలా ఆ విధంగా ఈ రోజు అందరి యొక్క అభివృద్ధిని, అందరి యొక్క ఆరోగ్యాన్ని కాంక్షించి మన నాగోల్ కాలనీ ప్రజలకు కానీ, భాగ్యనగర్ పట్టణ ప్రజలకు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ, భారతదేశ ప్రజలకు కానీ, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ కరువు కాటకాలు రాకుండా అమ్మవారు మీ యొక్క అనుగ్రహంతో మేమందరము నిత్యము విరతిలేదుగా అన్నపానామృతాలను స్వీకరించేట్టుగా ఆ శక్తి మనకు ఇచ్చి మిమ్మల్ని నడిపించండి అని చెప్పేసి అమ్మవారిని శాకాంబరి అలంకరణ చేసి శాకాంబరి పూజా కార్యక్రమం ఈ రోజు మన దేవాలయంలో నిర్వహిస్తున్నాం. అదే విధంగా మనం ప్రతి శుక్రవారం కుంకుమార్చన నిర్వహిస్తున్నాం. అమ్మ మీరు అందరూ మాట్లాడద్దు. అమ్మగారు మీరు అందరూ పూజ మొదలైన తర్వాత మాట్లాడద్దు. మీకు దీక్ష ఏంటి? ఓం శ్రీ మాత్రే నమః అనేది మంత్ర దీక్ష. మీరు ఎన్నిసార్లు చెప్తే అన్ని సార్లు మీ యొక్క శరీరం శక్తివంతంగా తయారవుతుంది. కాబట్టి దేనికి కూడా మీరు మాట్లాడవద్దు. ప్రతి శుక్రవారం మన దేవాలయంలో కుంకుమార్చన జరుగుతుంది. ఎందుకు అంటారంటే ఇంద్రాణి విధవ అని అంటుంది శాస్త్రం. ఇంద్రాణి అంటే దీర్ఘ సుమంగళి యోగ్యత, విధవ అంటే వైధవ్యం. అమ్మ మాకు దీర్ఘ సుమంగళి యోగ్యతని ఇచ్చి మాకు వైధవ్యం రాకుండా చూడండి అని చెప్పి రాత్రి కాలంలో మన దేవాలయంలో సాయంత్ర కాలంలో అమ్మవారికి శ్రీచక్ర సహిత కుంకుమార్చన కార్యక్రమం చేస్తూ, కుంకుమార్చన ఎందుకు అంటే దీర్ఘ సుమంగళి యోగ్యత ఉన్నది. ఏ యొక్క స్త్రీకి కూడా దీర్ఘ సుమంగళి యోగ్యత ఉండాలి, వైద్యం రాకూడదు అని ఆలోచించి మన దేవాలయంలో ప్రతి శుక్రవారం ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనడం మీ పూర్వజన్మ చెప్పుకోవడం పాల్గొన్న వాళ్ళు. ఎందుకు అంటే ఇలాంటి విశేషమైన కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల ఏ దేవాలయాల్లో జరిగి ఉండవు. కానీ మన దేవాలయంలో జగద్గురుల వారి దివ్య ఆశీస్సులతో మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం.
మీరందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు తిరిగి మేమంతా కోరుకుంటున్నాం. ఓం రమణాంబా మాతాకి దేవీం వారుదేవం దేవాత్తాం విశ్వరూపావసమోనంతో కానోనందే పుణ్యం దుహాదే నిర్వాహత్మాదవదిత్తవేదు. అమ్మగారు అందరూ ఒకసారి ఓం శ్రీ మాతే నమః అనండి. మరొకసారి అండి, ఇంకొకసారి అండి, ఇంకొకసారి, మరొకసారి, ఇంకొకసారి. ఎంతటి అత్యవసర పరిస్థితికి వచ్చినా దయచేసి మీకు అవసర పరిస్థితి వస్తే లేచి పక్కన రండి. కానీ దయచేసి మీరు దృష్టి వేరదిద్దు, పక్కవారితో ముచ్చట పెట్టద్దు. మీరు అక్కడ ఉన్న స్థలం నుంచి లేవవద్దు, వేరే ముచ్చగా మాట్లాడవద్దు. తర్వాత ఇప్పుడు మీరు అన్ని పెట్టండి. ఒక్క 15 నిమిషాలు ఆ సమయం ఏంటంటే తర్వాత మీ ఇష్టంగా చేసుకోండి. ఎందుకంటే ఇంత మంచి మనం కార్యక్రమం చేసుకున్నాం, అమ్మవారికి భక్తి లేకుండా ఎట్లా కదా. మనం ఏం కార్యక్రమం చేసినామని కాదు, భక్తి ఎంత ఉంది అనేది ముఖ్యం. అందరూ ఒకసారి ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. ఓం దేవీం వారుదేవం దేవాత్తాం విశ్వరూపావసమోనంతో కానోనందే పుణ్యం దుహాదే నిర్వాహత్మాదవదిత్తవేదు. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్మజాం సర్వదోషమంగళం లాభస్తే సంజయస్తే సంకృతే సంపదాభవ యేజామిం దివదశ్యామో హృదయోక్తో దినార్దనాం ఆపదాపమహత్కారం దాతారం సర్వతం సర్వం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం ఆదిత్య ప్రాణాయామ్యాం నేత్రాదుమ్యం కృత్వా నమః శంభవే తమయో వేద స్వాహా, నమః శంకరాయ తమయస్కరాయ స్వాహా, నమః శివాయ శివధరాయ స్వాహా. అపమత్స్య ప్రాణాయామ్యాం. ఓం అందరూ ప్రాణాయామం చేయండి. నడుము నిటారు పెట్టి ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం భువః, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మా భూజగదిదం ప్రథమ బ్రహ్మ పూర్వవస్తవరం. శివ 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 అనుకోండి. ఓం ఇది గంగానాం సంస్కృత్వాం ఆగమాత్మం దేవానాం గమనాత్మం దురాక్షరం గురువే గంగానాం తత్వదేవతాత్మానాంచరం. ఓం కుసుమాక్షరాన్ గ్రహీత్వా ఓం శివ శివ శంభోరాజ్ఞేయాద్యవత్తమానస్య యుతివరాత్తే త్రేదావరాత్మవే వైవస్వతం మందరే తదయుగే ప్రతిమపాదే జంభోద్భీవే భరతవదిలే భరతనందే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీజన్యవాయువ్య దిగ్భాగే శ్రీ భరతదేశే భరతకండే శ్రీమాన్ శ్రీజీకరణ దిగ్భాగే స్వస్తి శ్రీ క్రోధీనామ సంవత్సరే, స్వస్తి శ్రీ క్రోధీనామ సంవత్సరే దక్షిణాయనే శ్రీష్మఋతువో ఆషాఢమాసే బహుళ అష్టమి తిథౌ శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవాం కులవిశేషణ విశిష్టాయాం శుభదితో తస్మాన్ యజమానస్య గోత్రోద్భవాయ నందీశ్వర గోత్రోద్భవాయ భరద్వాజనామధేయస్య ధర్మపత్ని శివాని తమేతస్య నందీశ్వర గోత్రోద్భవాయ భరద్వాజనామధేయస్య ధర్మపత్ని అరుంధతి తమేతస్య సంజీవ కుమారనామధేయస్య భరద్వాజనామధేయస్య ధర్మపత్ని శత్రుఘ్నామధేయస్య సంజీవ కుమారనామధేయస్య ధర్మపత్ని అరుంధతి తమేతస్య సాయిధర్మనామధేయస్య భగవద్గీతానామధేయస్య సకుటుంబాయాం. అమ్మ మీ యొక్క గోత్రనామాన్ని మీ మనసులో అనుకోండి. సకుటుంబస్య అందరూ మీ యొక్క గోత్రము, మీ నామాలు, మీ అందరి యొక్క పేర్లని మీ యొక్క మనసులో అనుకోండి. సకుటుంబాయాం. చెప్పండి, మీరు చెప్పండి, చెప్పండి.
भारतपुत्रोद्भवाय श्रीमाधुरावनामयस्य राज्यलक्ष्मीनामयस्य चिरंजीव वेंकटरायनामयस्य रात्रीनामयस्य अंदर वारंटी सागरताय मम क्षेम धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि धर्म अर्थ काम मोक्ष चतुर्विध फलभूत सिद्ध्यर्थम इहजन्मनि जन्मान्तरेषु ग्रह नक्षत्र पीड़ा परिहारार्थं सर्वदोष निवारणार्थं सर्वभय शमनार्थं सर्वरोग पीड़ा निवारणार्थं जननकाले नक्षत्र सुमंगली योगदा सिद्ध्यर्थं अहं रमणाका समेता मदिरात्मना देवाय कपिलानेना शाकांभरी अलंकरण पूर्वका रमणादेवता शाकांभरी पूजा अहं करिष्यामः सर्वं श्री भगवान्देवताचरणारविन्दार्पणमस्तु श्री भगवान्देवता गुणाकटाक्ष अनुग्रह सिद्ध्यर्थं कृपाकटाक्ष सिद्ध्यर्थं अहं शाकांभरी पूजायां करिष्ये ओम कलंकरिचारणं करिष्ये कविदश्रवये विष्णु कन्येर्धृतमात्रा मूले तत्सर्तिलो ब्रह्म मध्ये महाप्रगणात्कुल कुक्षौ तदा कर्तव्ये सप्तद्वीपावसुन्दरार्धेतोयधर्मे दोषामवेदोधर्मणः अङ्गैश्वरी दत्तर्ये कलिकापुरमाप्तिदा गायत्री दैव शान्ति बुद्धि दैवदा आकलिदेवदाविदे वित्रेवरित्रे युक्तैके रुद्रया श्रीकोमरोदना ओम श्रीकलिगौरेण रुद्रादेवनावाक्य ओंकारं लिखित्वा ओंकार लीलाक्षरमन्त्रनावाक्य ओंकार विश्वमित्रं नित्यं ध्यायन्ति योगिनः कामलं मोक्षदं दैव नगाराय नमो नमः ओम ईश्वरदेवताभ्यो नमः कलियोगेन्द्रव्यानि अस्तोविदोपचारे पूजा द्रव्याणि संप्रोक्ष्य देवं संप्रोक्ष्य आत्मानं संप्रोक्ष्य ओम अवैत्रो वापवित्रो यस्मने देवदेवेश नराभ्यं दरतुरी ओम कलंकरणादियाराधनं करिष्ये गणपति नमस्कार చేసుకోండి गणपति नमस्कारेकमिन्कली नाम उपवक्त्रवक्त्रवन् चेतराजं ब्रह्मणां ब्रह्मदत्पदानस्कृण्वन् नोजयुक्ति ददातनं तं गणपतये नमः गौरी विवाहयतलिलानि कक्षये गौरे दुहे जातनुष्कये अष्टापदे नवपदे बहुमजीरहस्ताक्षरभरणे व्योमन् ओम श्री गणराम्भाय नमः అందరూ స్వామివారి నమస్కారం చేసుకోండి మహిళా భాగవత స్వామివారి దర్శనం చేసుకోండి ఓం వందే యమునావరం సురగురం వందే జగద్ధారణం వందే వన్నక భూషణం భుజధరం వందే వాయుగుణాం కరిం వందే సూర్యదినాంతరనిలయనం వందే బహుద్ధత్యం వందే భక్తజనాశ్రయం చ వరదం वंदे जीवं शंकरं भारतभारतसंस्कृतो भारतप्रतिपत्तये जगदप्रियं वन्दे पार्वती परमेश्वरम् ओम ईश्वर देवताभ्यो नमः भगवान् स्वामिने नमः
ओम नमस्ते अब्दुलगवन्निश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय बुधादिवाय श्रीमन्महादेवाय नमः। नंदी की नमस्कार చేసుకోండి। ओम तत्परोधाय विद्महे चक्रतुंडाय धीमहि तन्नो नन्दी प्रचोदयात्। ओम नंदी गणनादिवाय शिवयोगावनादेवामेकामन्त्रयस्तु गुजरालो महादेवाय मुकुन्देन्दुलं विरह शिवयोगावनादेवामेकामन्त्रयस्तु ओम ईश्वरादेवताभ्यो नमः। दुर्गासूत्रविधानेन शाखात्रयीदेवता पूजाय अहं करिष्यामः। అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని అందరూ దయచేసి ఎవరు మాట్లాడవద్దు। అందరూ కళ్ళు మూసుకొని కొంచెం నడుము మీకు వీలైతే నిదానంగా పెట్టి ఓం శ్రీమాతే నమః అన్న జపాన్ని మీరు చేస్తూ ఉండండి। నేను మరీ చుట్టూ దాకా మీరందరూ ఎవరు కూడా కళ్ళు తెరవకూడదు। ఓం జాతవేదే పునఃమతో మమయాదేతో నిరహాదివేద కరపరజదుర్గాని స్వానాదేవతి తుంజైరాత్యతి కామాత్మరం పదాత్మరం నయోజనింగం మమయేదులితాం దుర్గాం దేవి కుంజరణం ప్రపద్యే అతే ప్రాప్తాయాం భోక్తిం దుర్గా విశ్వాని दुर्गा पूज्यवती बहुलानवती मतोगाय विनयायन्योम ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो प्रचोदयात्। ओम अश्वराय घोराय गणराय महादये धनमे विद्रां देवी सर्वकामा पवित्रे पुत्रबहुत्पदनन्दां यमोत्सुक्रादिवेदं कल्याणां प्रति माता आयुष्यं संकरोधवान् चन्द्राभां लक्ष्मीनां सूर्याभां देवीश्वरीं चन्द्रसूर्याग्निर्वाभां श्रीमहालक्ष्मी दुर्गात्महे धनर्मग्निर्धनं वायुर्धनं सूर्योधनं वयो धनमिन्द्र वैदेयुगो विवाहुपदागो मुंडलकिनोदागो लक्ष्मीदेव्यें धैर्यैर्यकाविरेवगुणे नित्यां नमस्कारमवरुद्धे सर्वमङ्गलदेवतां ओम लक्ष्मीं श्रीरघुत्तराधनयां श्रीरङ्गलामेश्वरीं रामे पूर्ववत्सरेवणिकां लोकैरधीकां श्रीरङ्गन्दगराक्षलब्धविवरां ब्रह्मेन्द्रगङ्गाधरां मां त्रैलोक्यमोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्नं भगवतां वराङ्कुशोभासमवेदिपुत्रां सर्वैर्वं प्रीं कमलाभरां बालाककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमाख्यां जगदीश्वरी मातां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते सिद्धिलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी नमः। महादेवे विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम उमानन्दाय वान्दाय कामिरात्प्रदायिने श्रीगिरिनिवासाय श्रीमदिनाथाय श्री महा गौरी देवताभ्यो नमः। गणाम्बिकाय विद्महे महातपाय धीमहि तन्नो गौरी प्रचोदयात्। అందరూ ఓం సరస్వతి నమః అనుకోండి। యా కుందే దుదుదారాధవరా యా శుభ్రవస్త్రాంబికా యా వీణావరదండ మండితకర శాస్త్రేత రత్నాకర
या ब्रह्माच्युत शंकर प्रभृतिवे या वै सदा वन्दिता सामां आगुगदपदे भगवते निश्चेदधाट्यापाम् ओम प्रणो देवी करपदे भाजरविर्भाजनीवते धीनामात्रेवधु सरस्वत्यै नमः त्रिशक्तिस्वरूपिणी महालक्ष्मी महाकाली महासरस्वती देवतस्वरूपिणी रमणाभावे नमो नमः इति षोडशोपचारपूजाम् अहं करिष्यामः ध्यानं समर्पयामि उमाकात्यायनी गौरीकाली हैमवतीश्वरी शिवा भवानी चन्द्राणी गुणानी चण्डिकाम्बिका स्थापयामि स्थापितो भव षण्मुखो भव वरदो भव सुमुखो भव सुकृतन्नो भव स्थिरासनं कुरु प्रदेद स्वामिनी सर्वजगन्नाथं यावत् पूजावदाहनं तावत् त्वं प्रैति भावेन बिम्भेऽस्मिन् सन्निधिं कुरु शाकेऽस्मिन् सन्निधिं कुरु इति शाकाम्बरे देवताभ्यो नमः हस्तयोर्घ्यं पादयोर्वाक्यं मुखे पुजातमनीयं समर्पयामि ओम शुद्धोदकस्नानं पापोयस्तमयो भगवत्ताने गुरुते तदातनामगिरीने शिक्षुजे योगशिवदवात्यारङ्गवादेनाः श्रीशाकाम्बरे देवताभ्यो नमः मूलेन शुद्धोदकस्नानं समर्पयामि आप्यायत्वमेतदे विश्वदत्तो भगवस्त्यं वदावादत्यतिङ्गते ओम श्रीशाकाम्बरे देवताये नमः पंचामृतस्नानं समर्पयामि अभिगन्धं गन्धद्वारां धरादशां नित्यपुष्टां करीजिनीं ईश्वरिकं सर्वभूतानां दाम्योपमे श्रियं गन्धं धारयामि कुङ्कुमं काञ्चनं दिव्यं कामिन्यं कामदं भवं कुङ्कुमार्चितमया देव अदशान्तं प्रयश्च मे शाकाम्बरे देवताभ्यो नमः कुङ्कुमं समर्पयामि हरिद्रागमयानिदं देवी कल्याणदारिणीं कल्याणार्थप्रदाय देवी हरिद्राचूर्णं समर्पयामि ओम शाकाम्बरे देवताभ्यो नमः पुष्पे पूजयामि योतां पुष्पं वेद पुष्पाभां तदाभां पुष्पमान् भवते चन्द्रमाभं पुष्पं वेद पुष्पाभां तदाभां पुष्पमान् भवति श्री शाकाम्बरे देवताभ्यो नमः पुष्पे पूजयामि अष्टोत्तरनाम पूजायाम् अष्टोत्तर शतनाम पूजायाम् अहं करिष्यामः अंदरू वरंडी ओम श्रीमाते नमः 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 అయితే అమ్మవారు శాకాంబరి అవతారంలో ఎవరైనా పూజ చేస్తే అమ్మవారికి కరువు నాటకాలు అనేటివి రావంట. అది శాస్త్రం చెప్పింది. దేవీ భాగవతం చెప్పిన శాస్త్రం ఏంటంటే అమ్మవారికి ఎవరైతే శాకాంబరి అవతారంలో పూజ చేస్తారో, శాకాంబరి అంటే కూరగాయలతో ఎవరైతే అలంకరించి పూజ చేస్తారో నవరాత్రోత్సవాల్లో భాగంగా కానీ ఆషాఢ మాసంలో కానీ ప్రత్యేకంగా ఆషాఢ మాసంలోనే శాకాంబరి అలంకరణ ఎందుకు చేయాలి అంటే గ్రీష్మ ఋతువు ప్రారంభ సమయం ఆషాఢ మాసం అంటే వర్షాలు పడేటువంటి సమయం ఈ యొక్క ఆషాఢ మాసం. అంటే వర్షాలు ఎక్కువగా కురవకుండా మరి తక్కువగా కురవకుండా అతివృష్టి అనావృష్టి జరగకుండా వర్షాలు సక్రమంగా పడి విత్తనాలు చల్లేటువంటి సమయం. ఆరుద్ర అంటే విత్తనాలు చల్లేటువంటి సమయం కాబట్టి ఆ ఆరుద్ర పోయి పుష్యమి ఉంటుంది. గ్రీష్మ ఋతువు ప్రారంభ సమయం అంటే గ్రీష్మ ఋతువు వచ్చిన తర్వాత 3-4 రోజులకి ఆ యొక్క పుష్యమి అప్పుడు విత్తనాలు చల్లుతాయి గ్రామాల్లో. ఆ విత్తనాలు మంచిగా వచ్చి పంటంతా వ్యర్థము కాకుండా చేతికి వచ్చి పంటలు తగిన దిగుబడి వచ్చి ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండడానికి శాకాంబరి
అవతరణ చేస్తారు. ఆ వచ్చినటువంటి ఫలము మన దేహానికి శక్తిని ఇవ్వడానికి, ఆ వచ్చినటువంటి శాకాలు మనం తిని మన దేహంలో శక్తిని ఇవ్వడింపజేసుకోవడానికి ఈ శాకాంబరి ఉత్సవాలు చేస్తారు. అదే భాగంగా మన దేవాలయంలో ఈ రోజు శాకాంబరి ఉత్సవం జరుగుతుంది. భ్రమరాత్మకమేత ముందుగా భగవానికి భ్రమరాంబాదేవికి ఓం శ్రీ శివదేవతాభ్యో నమః. దుర్గా అష్టోత్తర శతనామావళి పూజాయామః కరిష్యామః. ఓం దుర్గాయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం దుర్గాయే నమః. ఓం శివాయే నమః. మహాలక్ష్మీ నమః. ఓం మహాగౌర్యే నమః. ఓం చండికాయే నమః. ఓం సర్వజ్ఞాయే నమః. ఓం సర్వలోకేశ్యే నమః. ఓం సర్వకర్మఫలప్రదాయే నమః. ఓం సర్వదేవమయే నమః. ఓం పుణ్యాయే నమః. ఓం దేవయేనే నమః. ఓం వయోనిజాయే నమః. ఓం భూమిజాయే నమః. ఓం ఆదాశక్త్యే నమః. ఓం అనీశ్వర్యే నమః. ఓం నిర్గుణాయే నమః. ఓం నిరాంకారాయ నమః. ఓం సర్వగర్భవివర్ధిన్యే నమః. ఓం సర్వలోకప్రియాయ నమః. ఓం మాన్యే నమః. ఓం సర్వవిద్యాధిదేవతాయ నమః. ఓం పార్వత్యే నమః. ఓం దేవమహాత్రే నమః. ఓం మనీజాయ నమః. ఓం వింధ్యవాదిన్యే నమః. ఓం తేజోవత్యే నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటిసూర్యనమస్కారాయ నమః. ఓం దేవదాయ నమః. ఓం శక్తిరూపాయ నమః. ఓం కదౌజతే నమః. ఓం మంగళరూపిణ్యే నమః. ఓం గుణాశ్రయాయ నమః. ఓం గుణమయ్యే నమః. ఓం గుణత్రయ వివర్జితాయ నమః. ఓం కర్మజ్ఞానప్రదాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం సర్వసంహారకారిణ్యే నమః. ఓం ధర్మజ్ఞానాయ నమః. ఓం ధర్మనిష్టాయ నమః. ఓం సర్వధర్మ వివర్జితాయ నమః. ఓం కామాక్షే నమః. ఓం కామగంధత్యే నమః. ఓం కామక్రోధ వివర్జితాయ నమః. ఓం కామక్రోధ వివర్జితాయ నమః. ఓం కామక్రోధ వివర్జితాయ నమః. ఓం శాంభవ్యే నమః. ఓం శాంతాయ నమః. ఓం జాగ్రత్తే నమః. జనభూజితాయ నమః. ఓం శాస్త్రాయ నమః. ఓం శాస్త్రమయాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం శుభాయ నమః. ఓం చంద్రాస్తమస్తకాయ నమః. ఓం భారత్యే నమః. ఓం కామర్యే నమః. ఓం కల్పాయ నమః. ఓం కరాల్యే నమః. ఓం కృష్ణపింగళాయ నమః. ఓం బ్రాహ్మ్యే నమః. ఓం నారాయణ్యే నమః. ఓం గౌత్రే నమః. ఓం చంద్రామృతప్రతిశుభ్రాయ నమః. ఓం జ్యేష్ఠాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం జగదృష్టికారిణ్యే నమః. ఓం బ్రహ్మాండ కోటి నమస్కారాయ నమః.
ఓం కామిన్యై నమః ఓం శ్రీమాత్రే నమః ఓం కమలాలయాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం కాత్యాయన్యై నమః ఓం శ్రీమాత్రే నమః ఓం కళాతీతాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం కాలసంహారికాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం యోగనిష్టాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం యోగిగమ్యాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం యోగిత్యేయాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం తపస్విన్యై నమః ఓం శ్రీమాత్రే నమః ఓం జ్ఞానరూపాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం నిరాకారాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం భక్తావే సకలప్రదాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం భూతాత్మికాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం భూతమహత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం భూతేజాయ నమః ఓం శ్రీమాత్రే నమః ఓం భూతదారిణ్యే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం స్వదానాయ నమః ఎవరు చూడాలని శివుడు గుడి ఓం శివజ్ఞాయ నమః ఏదంటే శివుడు ఓం నిన్నగాయ నమః అదే మెయిన్ అసెట్ మన గుడికి ఓం నీలకంఠాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం హరాయ నమః ఓం పరాయ నమః ఓం సర్వజ్ఞానప్రదాయ నమః ఓం అనంతాయ నమః నంబర్ ఓం సత్యాయ నమః ఇదేం బటన్ ఓం దుర్గాభరవిష్ణే నమః ఓం సరస్వత్యై నమః ఓం సర్వగదాయ నమః ఓం సర్వాభీష్టప్రదాయిన్యే నమః ఓం శ్రీ దుర్గా దేవతాయ నమః ఓం శ్రీ పరమనాందాదేవ్యై నమః ఓం నిధి దుర్గా స్తోత్ర శతనామదేత శాకాం భరే దేవత పూజాయ అహం కరిష్యామః సర్వం శ్రీ శాకాం భరే దేవత చరణారవిందార్పణమస్తు ధూపమాఘ్రాపయామి గుహలు వస్తున్నాయి ఎలా తీసి ఓం విశ్వమాలిని జగదాంబా మాతా కీ ఓం దుర్గా మాతా కీ ఓం బ్రహ్మణంబవేద మల్లికార్జున భగవానికి ఓం జగద్గురు పండితారాధ్య భగవానికి ఓం డాక్టర్ సూర్యసింహాపరీశ్వర డాక్టర్ చంద్రసిద్ధారామ పండితారాధ్య జగద్గురు శివాచార్య మహాస్వామికి
ఇక్కడ ప్రసాదాలన్నీ శ్రీ శాకాంబరీ దేవతాయ నమః. అందరూ ఒకసారి మరొకసారి ఓం శ్రీ మాత్రే నమః అని. या देवी सर्वभूतेषु विष्णुशब्देन संस्थिता नमस्तुते 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 नमो नमः. या देवी सर्वभूतेषु शिवत्वदेन संस्थिता नमस्तुते 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 नमो नमः. या देवी सर्वभूतेषु महात्मरूपेण संस्थिता नमस्तुते 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 नमो नमः. या देवी सर्वभूतेषु क्षमारूपेण संस्थिता नमस्तुते 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 नमो नमः. या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तुते 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 नमो नमः. या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तुते 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 नमो नमः. या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तुते 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 नमो नमः. या देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता नमस्तुते 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 नमो नमः. या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तुते 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 नमो नमः. या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता नमस्तुते 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 नमो नमः. या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तुते 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 नमो नमः. या देवी सर्वभूतेषु क्षमारूपेण संस्थिता नमस्तुते 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 नमो नमः. అమ్మా మళ్ళా హైందవ ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఎత్ర నార్యంతో పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొనియాడతారు. అదే విధంగా మన శాస్త్రం ఏం చెప్పింది, ఎవరికి అధిపీఠనం ఇచ్చింది అంటే మన దేవి భాగవతంలో అమ్మవారు ఎన్నో రకాల యుద్ధాలు చేసింది. అంటే అక్కడ అమ్మవారు అంటే ఎవరండి? స్త్రీ కదా. స్త్రీ యుద్ధం చేసింది. మహోడు కొట్లాడలేనటువంటి రాక్షసులతోటి ఒక స్త్రీ గెలిచి ఈ విశ్వానంతటికి వెలుగునిచ్చింది. అందుకే ఏమంటారు, ఎంత నార్యంతో పూజ్యంతే నమంతే తత్ర దేవత. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, ఎక్కడైతే స్త్రీలు అమ్మవారికి పూజ చేస్తారో అక్కడ దేవతలు ఉంటారు అని చెప్పి మన శాస్త్రం చెప్పింది. మా యొక్క భాగ్యం ఇదంతా. మీరు అందరూ ఇలాంటి కార్యక్రమాలన్నీ పెట్టడం, ప్రతి శుక్రవారం మేము పెట్టినటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనడం, ఇదంతా అమ్మవారు తన సేవను మీ అందరితో నేర్చుకుంటుంది. కాబట్టి మీరందరూ అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రీతిపాత్రులై మీరు అనుకున్నటువంటి కోరిక శీఘ్రంగా నెరవేరాలని నైవేద్యం చూపించేటువంటి సమయంలో మీరు అందరూ కళ్ళు మూసుకొని శాకాంబరీ దేవతను రూపాన్ని మనలో ధ్యానం చేసుకుంటూ ఉండండి. మాకు ఒక కోరిక ఉంది, మాకు రోగపీడ ఉంది, త్వరగా నయం కావాలి. మాకు రుణ బాధలు ఉన్నాయి, త్వరగా తీరిపోవాలి. మాకు దాంపత్య సమస్యలు ఉన్నాయి, త్వరగా తీరిపోవాలి. మాకు సంతానం లేదు, మాకు సంతానం కలగాలి. మాకు ఉన్నటువంటి ఇది బాధలు ఉన్నాయి, అంటే మనసులో ఉన్నటువంటి కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేది. మీరందరూ మనసులో కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి రూపాన్ని ఆ కళ్ళలో ఉంచుకుంటూ మీరు అమ్మవారికి ధ్యానం చేయండి. ఓం నైవేద్యం చక్షుజోపేతం నానాభక్షదమన్వితం తదీక్షీరాగ్లోపేతం నైవేద్యం ప్రతిగృహ్యతాం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం జ్ఞానాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రాహ్మణే నమః. मध्ये मध्ये पाणियं गौरवयामि, उत्तौ प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, मुखं मुखं प्रक्षालयामि. सकलराजोच्चार सर्वोच्चार भक्तोच्चार जित्तोपचार शाकांबरी देवता भूतां समर्पयामि. सत्यं वर्तेन प्रचिन्तामि. अमृतोपचारणस्व अमृतोदितः नमः. महानैवेद्यं निवेदयामि. ओम प्रथमाय नमः, ओम द्वितीयाय नमः, ओम तृतीयाय नमः, ओम चतुर्थाय नमः, ओम पंचमाय नमः. नैवेद्यं निवेदयामि. अंदर ఒకసారి అమ్మవారికి నేను చెప్పిన విధంగా అనండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ కులా త్వమేవ త్వమేవ విద్యా
द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धुस्त्वकुला त्वमेव ममेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवी देवा ओम श्री देवताभ्यो नमः रमणाम्बा देवतायै नमः महानैवेद्यं निवेदयामि नैवेद्यान्तरयुद्धादमनियं समर्पयामि उत्तराभूषणं समर्पयामि महानीराजनं कर्पूरमङ्गलनीराजनं समर्पयामि ओम श्री शाकाम्बरी अलङ्काररहित ब्रह्मराम्ब देवतायै नमः
కరుణతో మమ్మేలు మెప్పుడు కల్పవృక్షముపత్తిని వరుసతో నీరాష్టకంబును రాసి తిరుగని చెడులెల్లకాలం తాంబూలం పుష్పం దీపం ధూపం నైవేద్యం తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా అమ్మ కరుణించడమాయమ్మ అమ్మ కాపాడమే మాయమ్మ అమ్మ కరుణించడమాయమ్మ అమ్మ కాపాడమే మాయమ్మ కామాక్షి అంటూ కొలిచే కాక్షి కామాక్షి అంటే కొలిచే కామాక్షి అంటూ కొలిచే కాక్షి కామాక్షి అంటే కొలిచే అష్టాదశి కాలం నీవు శరీరం దైకొని నీవే శాంతని
మంగళహారమకుట శోభితాయ పుష్కదానహారణాయ నిత్యమంగళం నిత్యమంగళం జయ భవాని శంకరాయ చంద్రమౌళియే పురాంతపనివారణాయ సాయి మంగళం సాయి మంగళం నూతనాథ మంత్రమగుణ పురాధనాశ్రితాయ గౌతమి క్షీరవాద కనయ మంగళం జయ భవాని శంకరాయ చంద్రమౌళియే కృతాంతపనివారణాయ సాయి మంగళం సాయి మంగళం కర్పూర మంగళారతి శ్రీకంఠయతగిరి సర్వాదినాదార వరద సావశంకర నమశంభుతే మీ నామదతులతే నమశంభు మీర జలకమాణి సమరిదౌతుని వీర మల్లికార్జునైన అనంత శుభములం శంభుతోడ శుభ పూజ ముందు దౌతుని దురామణి కులాతి బింబ దున హరహర పూరివాద మహేశ రూపదీపర పూర మంగళారతి శ్రీ కంఠయుతగిరి సర్వాదినాద వరద పార్వశంకర ఓం శ్రీ రామాయ నమః ఆడండి శాకాంబరీ దేవి మంగళం దేవి జయ మంగళం శాకాంబరీ దేవి శివ మంగళం సార్వాణి శివరాణి శివుని శంభుని రాణి శరణంటి నీ తల్లి శ్రీ కళ్యాణి జయ మంగళం దేవి జయ మంగళం శాకాంబరీ దేవి జయ మంగళం ఆషాఢ మాసాన అత్యంత భక్తితో శాకాంబరిగా నిన్ను కొలుతుమమ్మ ఆషాఢ మాసాన అత్యంత భక్తితో శాకాంబరిగా నిన్ను కొలుతుమమ్మ శ్యామలేకుండ పాడి పంటలతో శ్యామము లేకుండా పాడి పంటలతో ప్రతిల్లు అని జయ మంగళం దేవి జయ మంగళం శాకాంబరీ దేవి శివ మంగళం శాకాని శివరాణి శివుని శంభుని రాణి శరణంటి నీ తల్లి శ్రీ కళ్యాణి జయ మంగళం దేవి జయ మంగళం బ్రహ్మవరము తేన దుర్గమానుడు ధరణిలో దుష్టుడై జనుల పీడించ బ్రహ్మవరము చేత దుర్గమానుడు ధరణిలో దుష్టుడై జనుల పీడించ ఆదిశక్తిగా నీకు అర్థమొందించి ఆదిశక్తిగా నీకు అర్థమొందించి జనుల రక్షించి కాపాడి జయ మంగళం దేవి జయ మంగళం శాకాంబరీ దేవి జయ మంగళం సార్వాణి శివరాణి శివుని శంభుని రాణి శరణంటి నీ తల్లి కళ్యాణి జయ మంగళం దేవి జయ మంగళం శాకాంబరీ దేవి మంగళం నిండుగా నీ రూపు మదిలోన నిలిపి నిత్యము మరణనే దేవుడమ్మ నిండుగా నీ రూపు మదిలోన నిలిపి నిత్యము మరణనే దేవుడమ్మ పద్నాలుగు భువనాలు పాలించు తల్లి పద్నాలుగు భువనాలు పాలించు తల్లి పసుపు కుంకుమలొసగి దీవించుమమ్మ పసుపు కుంకుమలొసగి దీవించుమమ్మ జయ మంగళం దేవి జయ పక్కన జరుగుతుంది శాకాంబరీ శివరాణి శివుని శంభుని రాణి శరణంటి నీ తల్లి కళ్యాణి జయ మంగళం దేవి జయ మంగళం శాకాంబరీ దేవి శివ మంగళం శాకాంబరీ దేవి శివ మంగళం శాకాంబరీ దేవి శివ మంగళం ఓం కాంతాయ కామితార్థప్రదాయినే
श्रीगिरिनिवासाय श्रीपतिनाथाय मङ्गलम्। ॐ भ्रमराम्बा देवतायै नमः। शाकाम्बरी देवतायै नमो नमः। शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ओम श्री भ्रमराम्बा देव्यै नमः। मंगलनीराजनं शुद्धाचमनीयं तमर्पयामि। गणाम्बिकाय विद्महे महादेवाय धीमहि तन्नो गौरी प्रचोदयात्। आद्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गा प्रचोदयात्। मंगलनीराजनं धरे शुद्धाचमनीयं समर्पयामि। सुवर्ण वेदोक्तं पुष्पाञ्जलिं तव पादारविन्दयोः समर्पयामि। बोल भ्रमराम्बा माता की जय। తీసుకున్నమ్మా అందరూ అనండి అన్యదా శరణం నాస్తి శరణమేవ కోరిక ఏదైనా ఉంటే అది మనసులో అనుకొని మంచి దండమంటండి. ఓం భ్రమరాంబా మాతాకి జై. ఓం విశ్వపాలిని జగదాంబా మాతాకి జై. ఓం శ్రీ దేవతాభ్యో నమః. భ్రమరాంబాయే నమో నమః. శాకాంబరే నమః. ఈరోజు మన దేవాలయంలో అత్యద్భుతంగా అత్యంత జన ప్రవాహినితో అంటే మీ అందరితో భక్తజన సమృద్ధిగా భక్త జనులందరితో ఈరోజు అమ్మవారికి నాగోత్తారిణి వారుల గ్రహకాలాలలో శాకాంబరి ఉత్సవాన్ని ఆషాఢ మాసంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రీ జగద్గురు శ్రీశైల జగద్గురు శ్రీశైల పీఠాధీశులైనటువంటి ఆ జగద్గురు పండితారాధ్య దివ్య ఆశీస్సులతో మనందరం ఈ యొక్క శాకాంబరి కార్యక్రమాన్ని శాకాంబరి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మీరందరికీ ధన ధాన్యాలు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి మన చుట్టుపక్కల కరువు కాటకాలతో ఏ జీవి అలమటించదు, ఆకలితో ఏ జీవి అలమటించదు. మన హైందవ ధర్మం చెప్పింది ఏంటంటే సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖవాన్ భవేత్. ఏ జీవికి కూడా దుఃఖము రావద్దు, ఏ జీవి కూడా బాధతో ఆకలితో అలమటించద్దు, ఏ జీవికి కూడా రోగబాధ ఉండద్దు అనే సంకల్పంతో మన దేవాలయంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇదే విధంగా మీ అందరి సహాయ సహకారాలతో ఈ దేవాలయాన్ని విశేషమైన కార్యక్రమాలు నిర్వహించాలని మళ్ళీ నిర్వహించాలని మేము అందరం కోరుకుంటున్నాము. అదే విధంగా మన దేవాలయంలో నిత్యము రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. నిత్యము రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. నిత్యం సోమవారం మహాశివరాత్రి కాకుండా రోజు ఉదయం 6:30 నుండి 8:30 వరకు అంటే 9 గంటల లోపు ఈ యొక్క రుద్రాభిషేక పారాయణము ఆ యొక్క స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ యొక్క అభిషేకానికి మన గోత్రనామాలని చదవాలంటే మన దేవాలయం వారు వార్షిక సభ్యత్వం అని చెప్పి శాశ్వత సభ్యత్వం అని చెప్పి 2 రకాల సభ్యత్వాలు ప్రవేశపెట్టడం జరిగింది.
వార్షిక సభ్యత్వం అయితే 1500 రూపాయలు. అతి తక్కువ ధరతో అందరికీ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ యొక్క రుసుము నిర్ణయించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా నిత్యము రుద్రాభిషేకము చేయాలనే సంకల్పంతో మీ యొక్క గోత్రనామాన్ని ఇచ్చి వార్షిక సభ్యత్వం కానీ లేదు అంటే 10,000 రూపాయలతో శాశ్వత సభ్యత్వం కానీ దేవాలయానికి మీరు ఇచ్చినట్టయితే మీరు దేవాలయ శాశ్వత సభ్యులుగా ఉండవచ్చు. అదే విధంగా నిత్యము ఏ పూజా క్రతువులైనా కుంకుమార్చన జరగని, నందీశ్వర అభిషేకం జరగని, మహాశివరాత్రులు ప్రదోషకాల వేదం జరగని, చందనోత్సవం జరగని, ఏ పూజా కార్యక్రమం జరగని ఆ పూజా కార్యక్రమంలో మీరు ఎలాంటి ఫీ లేకుండా ఎలాంటి రుసుము లేకుండా మీరు ఉచితంగా పాల్గొనవచ్చు. ఒక్కసారి 1500 రూపాయలు మనం సభ్యత్వం తీసుకుంటే సంవత్సరాంతం ఏ క్రతువులోనైనా మనము ఉచితంగా పాల్గొనవచ్చు. ఇది దేవాలయం వారు మనం పెట్టినటువంటి సభ్యత్వాలు. ఒకటి 1500 సభ్యత్వము, అది వార్షిక సభ్యత్వము, 10,000 రూపాయల సభ్యత్వము, శాశ్వత సభ్యత్వము. ఈ విధంగా మీరు యథేచ్ఛగా ఆ యొక్క దేవాలయం యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ, ఎందుకంటే మనిషికి 6 రకాలైనటువంటి రుణాలు ఉంటాయి. ఒకటి పితృ రుణం, అంటే మాతాపితల యొక్క రుణం. రెండోది దేవ రుణం, అంటే దేవుని యొక్క రుణం. మూడోది ఋషి రుణం, అంటే అర్చకుని యొక్క రుణం. నాలుగోది భాతృ రుణం, అంటే మనకి ఏదైనా సేవ చేసి మళ్ళీ మనకు వాళ్ళకి సేవ చేసేటువంటి రుణం. ఈ విధంగా 6 రకాల రుణాన్ని మన జీవితంలో ఉంచుకోకూడదంట. ఆ యొక్క రుణాన్ని ఎప్పటికప్పుడు మనం తీర్చేసుకోవాలంట. అట్లాంటి అవకాశాన్ని మన దేవాలయం మీ అందరికీ కల్పిస్తుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని పూర్తి చేసుకుని నిత్యము అయ్యో మాకు ఆఫీస్ ఉంటుంది, మాకు అంటే మీ యొక్క స్వ పనుల వల్ల లేదంటే స్వకర్మల వల్ల మీరు దేవాలయానికి రాలేకపోయినా మీ గోత్రనామాన్ని ఇక్కడ ఇచ్చిన సభ్యత్వం తీసుకున్నట్టయితే నిత్యం మీ పేరు మీద అర్చన ఇక్కడ జరగబడుతుంది. కాబట్టి మీరందరూ ఇట్లాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరూ శ్రీ భ్రమరాంబ మాతాకి మల్లికార్జున స్వామి కృపాకటాక్షాలకు ప్రీతిపాత్రులు కావాల్సిందిగా మేమందరము ఆశిస్తూ సర్వే జన సుఖినో భవతు. అందరూ కళ్ళు మూసుకొని ఒక్కసారి ధ్యానం చేస్తే అమ్మవారికి కూష్మాండ హారతి ఒకటి ఉంటుంది. ఇప్పుడు అంటే గుమ్మడికాయలు హారతి తింటే ఆ గుమ్మడికాయ ఉండడం జరుగుతుంది. కాబట్టి చిన్న పిల్లలు ఉంటే ఎవరైనా కొంచెం వెనకకు వెళ్ళాలి. గర్భవతులు ఉంటే దేవాలయం ప్రాంగణంలో ఉంటుంది, కొంచెం బయటకు వెళ్ళి మందిరండి. ఓం యదక్షరత దక్షిణ మంత్రాయనం చేసుకొని అక్షర వంశం యదాదేవ నారాయణ నమోస్తుతే. ఓం భ్రమరాంబ మాతాకి జై. చదవండి. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం చేసినటువంటి వారు రాజలక్ష్మి గారు. వాళ్ళు నిత్యము ఏదో కార్యక్రమాన్ని మాసం ప్రతి మాసంగా ఏదో కార్యక్రమం భ్రమరాంబ సమేత శాకాంబరీ దేవత